మంచి పేరు తెచ్చుకుని ప్రపంచ పటంలో అమ్మవారిపల్లి పేరు వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు అన్నారు మంత్రి సవిత. పెనుకొండ మండలం అమ్మవారిపల్లిలో బుధవారం 1,80,000 లీటర్ల నిల్వ సామర్థ్యం గల 2 వాటర్ ట్యాంకులు, మోడల్ అంగన్వాడీ కేంద్రంకు భూమి పూజ నిర్వహించారు మంత్రి సవిత. కియా సీఈఓ డాన్లీ, లీగల్ అడ్వైజర్ ఆంగ్లిమాతో కలిసి ఈ పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ ప్రపంచ పటంలో నిలిపి అమ్మవారిపల్లి పేరు దేశ విదేశాల్లో వినిపించేలా చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. గత వైసీపీ హయాంలో దోచుకో దాచుకో అనే విధంగా పాలన చేశారని, నాడు ఎన్నో పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుండి జగన్ ట్యాక్స్ కు భయపడి పారిపోయాయని అన్నారు. పిల్లలు పక్కన పంపించే మేడం మేడం చూడండి సార్ ప్లీజ్ సార్ సార్ లుక్ ఇట్ సార్ కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ మంగళమాంగళ్యే శివే సర్వాదసాధికే శరణ్యే త్రయంబకే పొగొస్తుందన్న ప్లేట్ పక్కన చూడు అట్లా తీసుకోమన్నా సోషల్ మీద నిలువ పెడతారు, అడ్డం తీసి పెడతారా? ప్లీజ్ క్షీరేణ స్నపయామి. ఓం రాజాదిరాజాయ బృహయదాహినే నమో కమే కామాన్ కామకామానమహం కామేశ్వరో వే శివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అఘోరేభ్య అఘోరేభ్య జీవీః స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః. జయేంద్రరమణ గోవింద గోవింద ఆంజనేయ వరద గోవింద. సమర్పయామి పరిమళ భద్ర పుష్పాక్షతం సమర్పయామి. రక్ష రక్షయం ధారయామి నమస్కరయామి. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది అంటే విజనరీ లీడర్ మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేది చెప్పాలి. ఎందుకంటే 14-19లో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది. ఈ రాళ్లసీమకు సాగునీరు తాగునీరు ఇచ్చి పరిశ్రమ తీసుకొచ్చి రతనాల సీమగా మార్చాలనే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు 14-19లో కృష్ణమ్మ జలాలను గొల్లపల్లికి తీసుకొచ్చి తాగునీరు సాగునీరు ఈ ప్రాంతానికి అందించి, అంతేకాకుండా ఇంటర్నేషనల్ కియా మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ ఇక్కడికి పెట్టడం నిజంగా చాలా గర్వంగా ఉంది. ఈరోజు ప్రపంచంలోనే సత్యసాయి జిల్లాకు ప్రత్యేకతమైన గుర్తింపు. ఒక పక్క లక్షలాది మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి చూపిస్తూ మరి ఈరోజు రాష్ట్రానికి సంపద కూడా సృష్టించగలుగుతున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంత వాసులందరూ ఈరోజు అన్ని విధాలుగా బాగుపడుతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కియా పరిశ్రమ రావడం వల్ల లక్షలాది మంది ఉపాధితో పాటు మా నియోజకవర్గంలో కూడా సత్యసాయి జిల్లా నేను మన అధికారంలోకి రాగానే వాళ్ళతో రివ్యూ తీసుకున్నాం.
రివ్యూ తీసుకున్నప్పుడు మన నియోజకవర్గం పెనుగొండ నియోజకవర్గంలోనే కియా పరిశ్రమ ఉంది, మీ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ద్వారా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలని అడగగానే వెంటనే స్పందించి కొన్ని పంచాయతీల్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ శాంక్షన్ చేశారు, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ శాంక్షన్ చేశారు, మరి సోలార్ లైట్స్ శాంక్షన్ చేశారు. అంతేకాకుండా ఆరోగ్యానికి ఇక్కడ ప్రాంతం చాలా వెనకబడిన ప్రాంతం, ఇబ్బంది పడుతున్నారు, వేరే ఇతర జిల్లాలకు వెళ్ళి హాస్పిటల్స్ చూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ తక్కువగా ఉన్నాయని తెలియజేయగానే 2 కోట్ల రూపాయలతో ఎక్విప్మెంట్స్ కూడా పెనుగొండ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఈరోజు ఎంఓయూ కూడా అయ్యారు. అందుకు వారికి వెంటనే స్పందించినందుకు కియా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అదే భాగంలోనే ఈరోజు మరి స్పోర్ట్స్కి కూడా ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకతమైన గుర్తింపు రావాలి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతమైన గుర్తింపు రావాలని స్పోర్ట్స్ కోటా కూడా 3% ఎక్కడా లేని విధంగా స్పోర్ట్స్ కోటా కూడా 3% కేటాయించారు ఎన్డీఏ ప్రభుత్వం. అంతేకాకుండా ప్రతి చోట స్టేడియంస్ మరి ఈ జిమ్లు ఏర్పాటు చేయడం, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్నెస్ కావాలి, ఫిట్నెస్ ఉంటే విద్యార్థులు కావచ్చు, వాకింగ్ వచ్చే వారందరికీ జిమ్ అవసరం అని చెప్పి ఇక్కడ జిమ్ కూడా ఒకటి ఏర్పాటు చేసాం. ఈరోజు జిమ్ కూడా ఓపెనింగ్ చేయడం కూడా వెనుకొండ ప్రజలు మరి అదేవిధంగా విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని మాకు చాలా థ్యాంక్ యూ సీఎం సార్ అని కూడా విద్యార్థులు చెల్లించడం చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తూ అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతుందనే విషయం తెలుసు. పెనుగొండ అందులో భాగంగా పెనుగొండ నియోజకవర్గం కూడా అభివృద్ధిలో పరుగులు పెడుతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది.